హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మన కోరికలు తీర్చే గణనాయకుడి యొక్క టెంపుల్ అనమాట. ఇది ఆస్పరి గ్రామంలో, ఆస్పరి మండలం, కర్నూలు డిస్టిక్లో ఉంది. ఎవరైనా చూసారా? కర్నూలు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. ఇలాంటి వినాయకుడు కాదు, మహిమాన్వితమైన వినాయకుడు, కోరిన కోరికల్ని తీర్చే ఈ వినాయకుడు అన్నమాట. ఇది చాలా ఏళ్ళ క్రితం పురాతన కాలంలో ఇది కొండ ఉంటే కొండకే మొలిచాడనమాట. కొండకి మొలిస్తే అప్పుడు గుహలాగా ఉండింది. 2023లో టెంపుల్ని కట్టించారు. వాళ్ళు వీళ్ళు ఫండ్స్ వేసుకొని. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అని కాదు, ఇక్కడ వినాయకుడైతే నిజంగా ఉన్నాడు. ఒక్కసారి దర్శనం చేసుకోండి, తర్వాత మీరే చూడండి మీ జీవితంలో మార్పును. మన జీవితంలో ఎన్నో పనులకు ఆటంకాలు, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటివి ఎదురవ్వకుండా ఉండాలంటే ఈ స్వామిని దర్శించుకోండి. మీ మనసులో కోరికను చెప్పండి, తర్వాత ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది. ఇక్కడ సంకటహర చతుర్దశి రోజు వచ్చి ముడుపు కట్టి ఇక్కడ వినాయకునికి మనమే స్వయంగా పూజ చేసుకోవచ్చు. పంతులు గారు ఉంటారు, ఆయన బుధవారం పండగలప్పుడు అలా వస్తుంటారనమాట. ఇలాంటి వినాయకుడి దగ్గర మనం వచ్చి తండ్రి నీవే దిక్కని కరుణిస్తే చాలు, ఆయన పాదాలను నమస్కరిస్తూ ఒక్క చూపు ఆయనపై పెట్టామంటే ఆయన చూపు మనపై పడిపోతుంది. అలా ఉంటాడు ఇక్కడ వినాయకుడు. చాలా అంటే చాలా ఫేమస్ అండి. మీ మనసులో కోరిక ఏదైనా అది కల్మషం లేకుండా నిజాయితీగా ఉందంటే ఖచ్చితంగా తీరుస్తాడు. నేను చెప్పడం కాదు, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. చిన్నప్పుడైతే, ఇప్పుడు బాగా కట్టించారు కానీ చిన్నప్పుడు గుహలు. నా చిన్నప్పుడు జరిగిన ఒక మంచి కథ చెప్తాను, వినండి. ఇది నిజము. నేను ఎప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే టైంలో అగరబత్తీలు తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకునేదాన్ని. నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అన్నీ తానే అనుకొని నేను మొక్కేదాన్ని అనమాట. అప్పుడు ఇంకా వినాయకుడు అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి జాబ్ రావాలి, ఇలా మొక్కునేదాన్ని చిన్నప్పుడు. నాకు అమ్మ నాన్న లేరనే ధ్యాస ఎప్పుడూ ఉండేది కాదు, ఎందుకంటే ఆయనలో చూసుకునేదాన్ని మా అమ్మను మా నాన్నను. ఒకసారి నాకు మా అమ్మ చాలా అంటే చాలా గుర్తొచ్చింది. అప్పుడు నా వయసు వచ్చేసి 12 ఏళ్ళు ఉంటుంది ఇంచుమించు. 12 ఏళ్ళకి నాకు అంత ధ్యాస లేదు, కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ మాత్రం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. అలా ఉంటుందన్నమాట. ఆ 12 ఏళ్ళ వయసులో నాకు అమ్మ గుర్తొచ్చి, నాకు మా అమ్మని మా నాన్నని ఎందుకు దూరం చేసావు నువ్వు? అందరికీ అమ్మ నాన్న ఉన్నారే, మరి నాకు లేరే అని అడిగాను. అలా కళ్ళు మూసుకొని అలా కూర్చొని దండం పెట్టుకుంటూ ఉన్నాను. అంతే. ఇదైతే నిజమండి, ప్రామిస్, వినాయకుడి మీద ఒట్టు. స్వామి చెయ్యి దగ్గర తెల్లటి పాము. ఇంకా నాకైతే షివరింగ్ వచ్చేసింది. ఇంకా బయటకి వచ్చేసి అమ్మా అని అరిచాను. అందరు వచ్చేసారు. ఏంటి ఇలా అరుస్తుంది పాప అని. అందరు వచ్చేసరికి పాము మాయమైపోయింది. ఇదైతే అబద్ధం కాదు, నిజంగా నిజం ఇదైతే. ఒక్కసారి వచ్చి మీరు మీ మనస్సులో కోరికను చెప్పుకొని దేవుణ్ణి దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఇదైతే ముమ్మాటికి 100% నిజం. చాలా పవర్ఫుల్ ఇక్కడున్న వినాయకుడైతే, ఇంకా చెప్పనక్కర్లేదు. కొండకే మొలిచాడు, మన చేతులతో మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు. ఆ పాము కనిపించింది. మళ్ళీ ఇంకోసారి ఆ టెంపుల్లోకి వెళ్ళాలంటే భయం వేసేది, మళ్ళీ ఆ పాము వస్తుందేమో అని. తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు ఆ పాము వచ్చింది అని. మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఇంకా నాకు కనపడలేదు. పాము ఇంకా పడగెత్తి ఉండింది స్వామి చేయి మీద. నేను చూసి షాక్ అయ్యాను. ఎవరైనా దగ్గర నుంచి పాముని చూస్తే తట్టుకుంటారా? అది కాక నా చిన్న వయసులో ఇంకా చాలా అంటే చాలా భయం వేసి ఫీవర్ వచ్చేసింది మొత్తం. దీని గురించి ఆలోచించి ఒక 2-3 డేస్ తర్వాత మా ఇంట్లో వాళ్ళు, పాపకు జ్వరం వచ్చింది ఇలా అంటే ఒక స్వామి అడిగారనమాట. అడిగితేను పాప ఏదో అడిగింది, అందుకే ఆయన ఎవ్వరు లేకున్నా పర్లేదు నేనున్నా అని ఆయన దర్శనం ఇచ్చారు, ఏం కాదు పాపకని చెప్పారు. ఇంకప్పటి నుంచి నేను అనుకున్నాను, నేను మా అమ్మని అడిగినందుకు నువ్వు అలా కనపడ్డావా, నువ్వు నాకు ధైర్యాన్ని ఇచ్చావా అని అడిగాను.
ఇంకా అంతే. అప్పటి నుంచి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఇంకా వినాయకుని స్తోత్రాలు చదవడం, ఆయనకి పూజ చేయడం. ఇంకా అప్పుడు శివరాత్రి అప్పుడు 40 డేస్ ఇంకా తెల్లవారుజామునే లేచి పూజ చేసేదాన్ని. మాకు పక్కనే 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. దగ్గరే మా టెంపుల్ అయితే. చాలా అంటే చాలా పవర్ఫుల్. చాలా బాగా పూజ చేసుకునేదాన్ని నేను. ఇంతటి మహిమాన్వితమైన ఈ విఘ్నేశ్వరుని దర్శించుకోండి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు ఇవన్నీ ఏవి తీరట్లేదు అని అంటే ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి చూడండి. వచ్చి ఆయన్ని దర్శించుకొని ఆయన దగ్గర కాసేపు కూర్చుంటే మీకు ఎటువంటి కోరికైనా తీరుస్తాడు అని కాదు, దానికి తగ్గ పరిష్కారాన్ని, సొల్యూషన్ని, అది ఎలా చేస్తే బాగుంటుందని అన్నీ ఆయన దారి చూపిస్తాడు మనకు. ఇదైతే అక్షర సత్యం. ఆయనను నమ్మి ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు. ఆయన మన వెన్నంటే ఉండి నడిపిస్తాడు అన్నమాట. చూసారా, చిన్నప్పుడు ఇప్పుడు చాలా బాగా చేశారు టెంపుల్. అప్పుడులా లేదన్నమాట. కొండకి ఆయన నిజంగా అక్కడ నుంచి మనం చూస్తే ఆయన్ని నిజంగా విఘ్నేశ్వరుని మనం చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకా అంతే, అలా చూస్తూ ఉండిపోతామన్నమాట. ఇక్కడికి వచ్చాక మనం విఘ్నేశ్వరుడికి మన చేతులతో స్వయంగా పూజ చేసుకునే అవకాశం చాలా బాగుంటుంది. పూజ చేసుకొని కాసేపు కూర్చొని తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి. మీ కోరిక ఏదైనా ఎటువంటిదైనా ఆటోమేటిక్గా ఆయన దారి చూపిస్తాడు. ఇదైతే నిజం. ఇంకా నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసి తర్వాత నన్ను అడగండి. ఎంత పవర్ఫుల్ అయినా అప్పుడు తెలుస్తుంది. ఎటువంటి సమస్య అయినా ఈయన పరిష్కారం చూపిస్తాడు. ఎవరైనా కర్నూలు జిల్లాలో ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి దర్శించుకోండి. ఆస్పరి మండలంకి వచ్చాక ఆలూరు రోడ్డుకి వెళ్తే, ఆలూరు రోడ్డుకి ఇక్కడ వినాయకుని టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. ఇంకా అడగాల్సిన పని ఏముంది, మనం గూగుల్లో చూసుకుంటాం కదా ప్రతిదీ. వచ్చి చూసుకొని ఆయన్ని దర్శించుకుంటే సరిపోతుంది కదా. పంతులు ఉంటారు. ఇంకా పంతులు గారు వెన్స్డే కదా మార్నింగే పూజ చేసి వెళ్ళిపోయారు. ఫెస్టివల్స్ అలాంటప్పుడు వస్తుంటారు ఆయన. ఇక్కడైతే పూజారిని పెట్టలేదు. ఇంకా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ పంతులు గారే వచ్చి పండగలప్పుడు పూజ చేసి వెళ్తుంటాడనమాట. మన జీవితంలో ఎంతటి కష్టమైనా కూడా తీరలేదు అని అంటే దాని వెనుక కర్మ ఉందే అని అర్థం. మనం ఎన్నో పూజలు, వ్రతాలు చేయాలి అనుకుంటాం కానీ చెయ్యలేము. ఎందుకంటే అవి చేస్తే ఆ కర్మ తీరిపోతుంది. మళ్ళీ ఆ పని జరగాలి. దేవుడు ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటాడనమాట. అది మన కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు అనుభవించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది అడ్డుపడుతూ ఉంటుంది కదా. ఇలాంటివి మనం చేయాలనుకున్న చేయకపోవడం, ఏదో ఒకటి పని పడడం, ఇలాంటివి ఏం లేకుండా ఒక్కసారి వచ్చి ఆయన్ని దర్శించుకోండి. ఆ దర్శించుకున్న తర్వాత చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును. ఖచ్చితంగా మీరే చూస్తారు కదా. ఇంకా ఈ టెంపుల్ గురించి అయితే ఎవ్వరికీ తెలీదు. నేనే పెడుతున్నా ఈ వీడియో. నాకు తెలిసి ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, మీకే అంత మంచి జరుగుతుంది. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. నేను నా బావు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చాలా దగ్గర అంటే దగ్గర. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే టెంపుల్. చాలా బాగుంటాడు ఆయన. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో అసలుకి. అలా ఆయన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా అలా ఆయన దగ్గర ఒక 5 minutes కూర్చుని వస్తాను. ఆయనకు చెప్పుకుంటే నా బాధ తీరుతుంది. అది అంతే ఆటోమేటిక్గా. ఏదో ఒక పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడనమాట. మనం ప్రతి ఒక్క వ్రతం, పూజ చేసినా మొదటగా మొక్కేది విఘ్నేశ్వరునికి. అందుకే మన జీవితంలో ఎటువంటి ఆటంకం ఉన్నా కూడా ఈ విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని మనం ముందుకు సాగుతాము. సో మీరు ఎవరైనా కూడా టెంపుల్కి వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఎలాంటి కష్టమైనా ఖచ్చితంగా తీరిపోతుంది. వినాయకుని యొక్క స్తోత్రాలు ఖచ్చితంగా చదువుకుంటూ
ఉండొచ్చు. బుధవారం ఆయన్ని పూజ చేసుకొని ఆయనకి అటుకులు బెల్లం కొంచెం నైవేద్యంగా పెట్టేసి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం ఆయనకి, అది మందారం పూలు పెట్టేసి మనం ఒక దండం పెట్టేసుకుంటే చాలు, మన పనిలో ఏ ఆటంకం ఉన్నా ఆయన తొలగిస్తాడు. ఈ టెంపుల్ గురించి ఎవరికి తెలియదు, తెలిసేలాగా చేయాలంటే మీరే షేర్ చేయాలి ఫ్రెండ్స్. షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా రాగలిగితే నాకు కమెంట్ పెట్టండి, నేను అడ్రస్ చెప్తాను క్లియర్గా. ఇంకా మీకు వినాయకుడి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను పెడుతూ ఉంటాను వీడియోస్. మా బాబు చూడండి ఇంకా కింద లోపలికి వెళ్ళిపోతాడు, వాడు అసలు తిన్నగా ఉండడు, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాడు ఇంకా.